Hi friends, na Sai Kiran. Welcome to Telugu Tech TV. Friends, ఇది Micromax in1. ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో ఇది మనకు బేస్ వేరియంట్ 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ అండ్ ఇంకొకటి మనకు 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. కాకపోతే నాకు బేస్ వేరియంట్ అయితే పంపించారు. ప్రెజెంట్ అయితే నాకు వీటి ప్రైజెస్ అయితే తెలియదు. సో నేను లాంచ్ అవ్వగానే ప్రైజెస్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. మీరు అక్కడ నుండి ప్రైజెస్ చెక్ చేయవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ మనం బాక్స్ చూసుకుంటే బ్లూ కలర్లో ఉంది 1 అని ఉంది మీద ఇన్ బై మైక్రోమాక్స్ అని చెప్పేసి బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. వీఆర్ ఇన్ ఇండియా హౌ అబౌట్ యూ అని అయితే ఉంది. ఫాస్ట్గా మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ప్రొటెక్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, వారంటీ కార్డ్ అయితే ఉంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ పక్కన పెట్టేద్దాము. యూజర్ గైడ్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు, జనరల్గా ఫోన్స్లో అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే మనకు టీపీ కేస్ ఉంది, కేస్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పవచ్చు. సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది అండ్ నెక్స్ట్ 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది. దీంట్లో మనకు టైప్ సి కేబుల్తో వస్తుంది. ఇది టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఇది. నెక్స్ట్ మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే సో అంతా కూడా స్టిక్కర్స్ అంతా కూడా తీసేద్దాము, అన్రాప్ అయితే చేద్దాము. సో ఇది మనకు ఎక్స్ ఫ్యాక్టర్ డిజైన్తో అయితే వస్తుంది. డిజైనింగ్ చూడడానికి కొంచెం డిఫరెంట్ ఉంది. అనేది మనకు రెక్టాంగులర్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. కెమెరా కొంచెం బయటకి అయితే వస్తుంది, కెమెరా బంప్ అయితే ఉంది. కింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది అండ్ బాటంలో ఇన్ బ్రాండింగ్ అయితే ఉంది. ఫ్రంట్ చూసుకుంటే మనకు సెంటర్ పంచల్ కెమెరా ఉంది. వెయిట్ చూసుకుంటే మరి అంత లైట్ వెయిట్ అయితే ఏం లేదు, కొంచెం బరువు అయితే అనిపించింది చేతిలో. అండ్ బిల్ చూసుకుంటే కూడా మరి ఎంత ప్రీమియం బిల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇది మనకు బడ్జెట్ ఫోన్ కాబట్టి ఓవరాల్గా మనకు బిల్డ్ అండ్ డిజైన్ ఓకే అని చెప్పవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు టాప్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 48MP ప్రైమరీ సెన్సర్ అండ్ ఇంకొక 2MP డెప్త్ సెన్సర్ అండ్ 2MP మ్యాక్రో షాట్ లెన్స్. అండ్ కింద చూసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. టాప్లో మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఇది మనకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది అండ్ అదేవిధంగా గూగుల్ అసిస్టెంట్కి ఒక సపరేట్ కీ అయితే ఉంది. బాటంలో చూసుకున్నట్లయితే 3.5mm జాక్, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్ అండ్ అదేవిధంగా స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఇక మన డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే దీంట్లో 6.67" FHD ప్లస్ డిస్ప్లే ఉంది. ఐపీఎస్ ఎల్సిడి ప్యానల్ ఇది. మీద మనకు సెంటర్ పంచ్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు ఓలియోఫోబిక్ కోటింగ్ కూడా ఉంది. ఓలియోఫోబిక్ కోటింగ్ ఉంటే ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ సో ఇలాంటివి అయితే పడవు. ఆయిల్ మార్క్స్, ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అయితే పడవు అంత ఈజీగా. సో డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు. సో కలర్స్ అయితే చాలా రిచ్గా కనబడుతున్నాయి. సో రెడ్స్ కానివ్వండి, గ్రీన్స్, బ్లూస్ మనకు చాలా రిచ్గా కనబడుతున్నాయి కలర్స్. సో కలర్ రిప్రొడక్షన్ బాగుందని చెప్పవచ్చు. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం నాకైతే బాగానే అనిపించింది. డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఇది మనకు మొత్తం స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. సో ఏం బ్లోట్వేర్ యాప్స్ ఉండవు, ఏం యాడ్స్ రావు, థర్డ్ పార్టీ యాప్స్ ఉండవు, ఏమి ఉండవు. సో మనకు నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఈ ఫోన్కి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ అబౌట్లోకి వెళ్ళినట్లయితే అండ్ దీంట్లో మనకు 64GBలో 55.57GB అయితే ఫ్రీ ఉంది. సో ఫోన్ అయితే ఉంది. దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ అండ్ మనకు 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. సెన్సర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, మ్యాగ్నెటోమీటర్ సెన్సర్, కంపాస్ సెన్సర్, జైరోస్కోప్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ DRM ఇన్ఫో చూసుకుంటే మనకు వైడ్ బ్యాండ్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్లో మనం వీడియోస్ని అయితే హెచ్లో స్ట్రీమ్ చేయొచ్చు, నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్లో. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ చెక్ చేద్దాము. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసుకుంటే బాగానే వర్క్ అవుతుంది, కాకపోతే మరీ అంత ఫాస్ట్ అయితే లేదు, కొంచెం స్లో అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, స్లైట్గా స్లో అయితే అనిపించింది నాకు వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్ చూసారు కదా మైక్రోమాక్స్ in1 యొక్క అన్బాక్సింగ్. సో ఇనిషియల్గా చూసుకుంటే ఫోన్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు, బట్ ప్రైసింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ ప్రైస్లో తీసుకొస్తారో వీళ్ళు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 10,000 అండర్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రైజెస్ లాంచ్ అయినాక నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుండి అయితే చెక్ చేయండి. సో ఈ వీడియోకి ఇంత, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. జై హింద్.